పద్మాక్షి వాళ్ళందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడు పండు విహారీ వేసుకోబోయే ఎంగేజ్మెంట్ డ్రెస్ తీసుకొని వస్తాడు. ఏంటి, ఎంగేజ్మెంట్కి ఈ డ్రెస్ వేసుకుంటాడా అని చెప్పి సహస్ర అడుగుతుంది. ఏమైంది సహస్ర అని పద్మాక్షి అడుగుతుంది. ఈ డ్రెస్ చూడమ్మా, విహారీ బావ ఎంగేజ్మెంట్కి ఈ డ్రెస్ వేసుకుంటాడంట అని సహస్ర చెప్పడంతో, ఇది కూడా ఒక డ్రెస్సేనా? ఈ కాలంలో ఇలాంటి డ్రెస్ ఎవరైనా వేసుకుంటారా? లేదు లేదు, నా అల్లుడి కోసం నేను స్పెషల్ డ్రెస్ తీశాను అని చెప్పి పద్మాక్షి విహారీ వాళ్ళ నాన్న డ్రెస్ని విసిరేస్తుంది. దాంతో పండు ఆ డ్రెస్ కింద పడకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఇక తరువాత యమున సహస్ర దగ్గరికి వెళ్ళి, అమ్మ సహస్ర, నువ్వైనా నా మాట వినమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్లు ఎవరు ఫంక్షన్లో వేసుకోరని చెప్తే వినరేంటి? మీ మొండితనం మీదేనా? మీ మూర్ఖత్వం మీదేనా? మేం చెప్పే మాట వినిపించుకోరేంటి అని సహస్ర యమున చేతిలో ఉన్న ప్లేట్ని తోసేస్తుంది. దాంతో విహారీ నిశ్చితార్థం రోజు వేసుకోబోయే డ్రెస్ కింద పడిపోతుంది. యమున పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద పడిన డ్రెస్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక సహస్ర దగ్గరకు వచ్చి, పెద్దలనైనా గౌరవించటం నేర్చుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరిని ఎంత గౌరవించాలో, ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో మీరు నాకు నేర్పిస్తారా? నాన్సెన్స్ అని చెప్పి సహస్ర అంటుంది. మాట్లాడకు అని చెప్పి యమున గట్టిగా అరవటంతో పద్మాక్షి సహస్ర ఉలిక్కి పడతారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.